హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా రాణి చిన్నబ్బాయి పెద్దబ్బాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి అందరు ఫ్యామిలీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండండి తదాస్తు 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 నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈరోజు నేను బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా అనుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది పెద్ద వ్యాపారము, ఇది ఒక మాఫియా, ఇది అది తొక్క తోలు తొండకాయ బెండకాయ అని అనుకుంటున్నారు. ఇది వ్యాపారం అనేది ప్రతిరోజు జరగాలి, ప్రతి గంట జరగాలి, ప్రతి క్షణం జరగాలి. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ వ్యాపారం అయితే సంవత్సరానికి ఎందుకు చేస్తాం? సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు చేస్తాం? ఒకసారి ఆలోచించండి. వ్యాపారం అనేది సో ఈరోజు నేను వ్యాపారం ఏం చేస్తున్నాను? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, మొబైల్ నంబర్ వ్యాపారమే, వెహికల్ నంబర్ వ్యాపారమే, తర్వాత నేమ్ కరెక్షన్ వ్యాపారమే. ఎందుకంటే ప్రతిరోజు చేస్తాయి అవి. కానీ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మరుమాంగళ్య ధారణ రీమ్యారేజ్ అనేది వ్యాపారం కాదది. అది ఒకవేళ వ్యాపారమై ఉంటే ప్రతి నెలలో చేసేది 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు అంటే నెలలో 3 సార్లు అంటే 12 నెలలకు దాదాపుగా ఒక 40 సార్లు చేసి ఉంటా. అట్లా చేస్తున్నామా? చేయలేము. నెలకు దాదాపుగా మనకు 3 సార్లు వస్తే మరి 12 నెలలకి దాదాపుగా మనకు 33 సార్లు ఎంతనో వస్తుంటుంది. మరి 33 సార్లు చేస్తున్నాం సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు చేస్తున్నాం అంతే. సో అందుకోసమే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2015 నుంచి నేను చేస్తున్నా. ఇప్పుడు 2025 అంటే దాదాపు 10 సంవత్సరాలు 100 జంటలకు చేశా. ఆ 100 జంటల్లో ఒక 10 జంటలకు సక్సెస్ కాకపోవచ్చు, 90% మందికి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ 10 జంటలకు ఎందుకు కావాలంటే అహంకారం ఉంటుంది. నాకు డబ్బు ఉంది, వాడు చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు పాటిస్తా, కొన్ని నియమాలు పాటించరు, బ్రహ్మచర్యాన్ని పాటించరు, నాన్ వెజ్ తీసుకోవద్దంటే తీసుకుంటారు, అన్ని మిస్టేకులు చేస్తారు వాళ్ళు. గిటి తిరుగు అంటే అటు తిరుగుతారు. ఇట్లా ఉంటుంది. అందరూ ఇప్పుడు ఒక్క తల్లిదండ్రులకు పుట్టిన 3 పిల్లలే ఒక రకంగా ఉండరు. మీరు ఎక్కడో అమెరికా ఉంటారు, లండన్లో ఉంటారు, సింగపూర్లో ఉంటారు, భారతదేశంలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు కదా. మరి నేను చెప్పింది చాలామంది కొందరు నమ్మితే మంచి రిజల్ట్స్ వచ్చినాయి, నమ్మకపోతే రిజల్ట్స్ ఏం రావు. అందుకోసం నేను గ్యారంటీలు కానీ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఈ నెల మనకు సెప్టెంబర్లో 10వ తారీఖు జరుగుతుంది డైరెక్ట్. ఆన్లైన్లో 19వ తారీఖు పెట్టాలనుకుంటున్నాము. సో ఎవరైతే ఆన్లైన్లో కూడా చేసుకోవాలనుకున్నారో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు వేరే టైమ్స్ ఉంటాయి. సో ఈరోజు ఎందుకు చేసుకోవాలంటే ఇట్లాంటి నిప్పు లాంటి నిజం మీకు ముందే చెప్తున్నా. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, పాతగా మా శిష్యులు బోల్డ్ మంది తెలుసు. నేను చెప్తే ఎప్పుడు చూసినా ఒకటే కోణాలు చూస్తారు. బాబా పాండరంగం అంటే అందుకోసం నేను ఎప్పుడు మనీ పవర్ బాబా పాండరంగం చెప్తా. ఏ బాబా పాండరంగం అంటే మనిషి. అవును, మనిషి అంటేనే మనిషి, అంటే మనిషి అనే పేరులోనే మనిషి ఉంది. నేనేం తక్కువనా, నువ్వేం ఎక్కువనా? అందుకోసమే సబ్జెక్టు తెలుసుకొని ఆయన ఒకే రోజు 2 లక్షల రూపాయల ఫీజు తీసుకోలే, ఫ్రీగా చేసిండు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 19 సంవత్సరాలు యోగాని ఫ్రీగా చేసిన. ఇప్పుడు వచ్చే కొంచెం చిన్న గల్లీ న్యూమరాలు ఢిల్లీ న్యూమరాలు బాబా పాండరంగం హైపేట్ తీసుకుంటా. ఎందుకు తీసుకోను? నువ్వు షెడ్యూల్ వేసుకున్నప్పుడే నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన. నువ్వు షెడ్యూల్ ఇట్లా వేసుకున్నప్పుడే నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన. అందుకోసం నేను అది 0 నుంచి 0 నుంచి రూపాయి 51 501 ఇట్లా పెరుక్కుంటూ వచ్చింది. 2018కే 6,000 నుంచి 6,990 నుంచి ఫీజు ఉంది. కానీ ఆ ఫీజులు కట్టడం వల్ల ఈరోజు నేనేం ప్రాణాలు తీసుకొని రాను. మీరు ఫీజులు కట్టకపోయినా ఆ ప్రాణాలని ఆపను. కానీ సత్యమైతే సబ్జెక్ట్ తెలుసుకో. నేనేం రీసెర్చ్ చెయ్యా, నా అనుభవంతో జరిగిందే నీకు చెప్తా. నా పెళ్లి డేట్ మంచిగా లేదు, డైవర్స్ అయింది. నా మొబైల్ నెంబర్ మంచిగా లేవు, నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నా ఇంటి నెంబర్ మంచిగా లేదు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నా పేరులో మంచిగా లేదు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ సరి చేసుకుంటూ వచ్చిన. ఇంకా రీసెర్చ్ అయిందే అనుభవంతో చెప్తున్నా. నా వీడియోలు అన్నీ నా అనుభవాలే, నా జీవిత అనుభవాలే.
ఒక వెహికల్ నెంబర్ నా అనుభవమే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ నా అనుభవమే, మొబైల్ నెంబర్ నా అనుభవమే, పేరు నా అనుభవమే. నా అనుభవంతో బుకిష్ నాలెడ్జ్ కాదు ఇది. ప్రతిదానికి ప్రాక్టికల్. నా పాత మొబైల్ నెంబర్ ఏముంది, కొత్త మొబైల్ నెంబర్ ఉంది. నా పాత 2 మ్యారేజ్ డేట్లు ఏమున్నాయి, కొత్త మ్యారేజ్ డేట్లు ఏమున్నాయి. సో అట్లాంటి నిప్పులాంటి నిజం ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మీరు ఖచ్చితంగా ఇది చూసుకోండి. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. కానీ ఆన్లైన్ వాళ్ళకి మనకు ఉంది అవకాశము. ఎవరైతే ఆన్లైన్ చేసుకోవాలనుకుంటున్నారో 19వ తారీఖు. సో ఇది 69,900 ఉంది ఆన్లైన్లో. అది 19th సెప్టెంబర్ 2025 ఆన్లైన్కి. ఓకేనా. ఇక డైరెక్ట్గా అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం పంచరత్నాలు ఫాలో చేయాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఫాలో చేయాలి. నంబర్స్ విశ్వాన్ని నడిపిస్తాయి. మనం దాంట్లో తురుసుగాళ్ళం, ఇట్లా ఎగిరిపోయే వాళ్ళం. పెద్ద మోతబారు లెక్క నేనే ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటే ఏమీ జరగదు అక్కడ. ప్రపంచాన్ని నడిపించేటి అన్నీ కూడా నంబర్లే, అది తెలుసుకో. మనం ఒక ఇసుకరేణలో ఇట్లా ఊతే వెళ్ళిపోతాం. ఏదో వచ్చినామా ఇచ్చినామా పోయినామా గంతే. నువ్వేం తోపు కాదు, నేనేం తోపు కాదు. అర్థమైందా? ఓకే రైట్. ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మ్యారేజీ ఆగస్టు నెలలో చాలామంది శ్రావణ మాసం అనేది ఫటా 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 చేసేసుకున్నారు. చాలామంది చెప్తా కూడా ఇల్లే. కానీ నేను కొందరికి నేను అడ్వైజ్ ఇచ్చా. మాకు జగదీష్ గారు అని మాకు చాలా 3 సంవత్సరాలు నా ఫాలో అయ్యారు, నా శిష్యుడు. మళ్ళీ వాళ్ళు మా రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నారు. వాళ్ళ తమ్మునికి మ్యారేజ్ డేట్ 3వ తారీఖు పెడితే వద్దు 3వ తారీఖు వద్దు 10వ తారీఖు పెట్టుకోండి అని చెప్పిన. వెంటనే వాళ్ళు ఫంక్షన్ హాలు మరి అన్నీ ఆర్డర్స్ ఇచ్చారు కదా నెల ముందే, అవన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నారు. 10వ తారీఖు అయితే చేస్తాం, లేకపోతే 10వ తారీఖు చేసుకున్నారు మొన్న ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో. ఆదివారం రోజు వచ్చింది చాలా చక్కగా. కానీ వీళ్ళది మ్యారేజ్ డేట్ వచ్చేసి ఆగస్టు 7వ తారీఖు 2025. ఇది చూసుకోండి. మొత్తం మిడ్ నైట్ అయినా సరే 7వ తారీఖు అని ప్రింటింగ్ అవుతుంది పెళ్లి పత్రిక దగ్గర. తర్వాత అది 7వ తారీఖు అయితే 7/8/2015 అంటే మొత్తం కూడా అండి 7, 8, 15, 9, 24 అవుతుంది. 7 and 6 అవుతుంది. 7 and 6 వస్తుంది. లేదు 8/8/2025 అంటే 8 and 7 వస్తుంది. ఈ 7 ఎక్కడొచ్చినా సరే నేను చెప్పుడు కాదు, ఇది వేదిక్ న్యూమరాలజీ ప్రకారం రెండింటి ప్రకారం నేను చెప్పేది ఏంటంటే 7 ఎప్పుడైనా వస్తే వివాహంలో వైదవ్యం ప్రాక్టికల్గా, ఇది ప్రాక్టికల్. ఇప్పుడు ఈయన చచ్చిపోతే ఎప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పిన 10 సంవత్సరాల క్రితమే. ఎలా చెప్తా చూడండి. మీకు అందరికీ తెలిసి ఉండాలి, రాజీవ్ గాంధీ గారి సోనియా గాంధీ గారిది ఇద్దరిది మీకు మ్యారేజ్ డేట్ గుర్తుండాలి. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ డేట్ చూసుకుంటే మీకు ఇక చూడండి, మీరు 25వ తారీఖు ఫిబ్రవరి 1968. ఈయన మొత్తం క్యాలిక్యులేషన్ చేసేయండి. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే సేమ్ అదే వస్తుంది చూడండి. మీకు 7/6 వస్తుంది. మీరు క్యాలిక్యులేషన్ 7/6. సో సేమ్ రిపీట్ అయిందా లేదా? సేమ్ రిపీట్ అయింది చూడండి. 7/6. సో ఇట్లా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఇదిగో 28వ తారీఖు అక్టోబర్ 1999. సో ఎప్పుడు చనిపోయినాడు? 9వ తారీఖు 48 గంటల చనిపోయినాడు. మరి పెళ్ళి కాకముందు మంచిగానే ఉన్నాడు. చూద్దాం ఒకసారి వీడియోలో ఎలా ఉన్నాడు. పేరు అనిల్, సాయి అనిల్ కుమార్. చాలా బాధాకరం. మనం ఇట్లాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే ఎవరిని బాధ పెట్టగలని కాదు, వాళ్ళకి తెలియజెప్పాలని. అవేర్నెస్. పేర్లల్లా అనిలు, నెక్కిళ్ళు, కిల్లు, వారు, ఎండు ఇవి రావకూడదు. చెప్తే అర్థం చేసుకోరు. గురువుగారు బిజినెస్ అయిందా, 7,000 ఇస్తే ప్రాణం వస్తుందా? రాదు. ఇప్పుడు ఠాగూర్ సినిమా లెక్క అయిందట వాళ్ళది. 90 లక్షలు ఇవ్వమన్నారట అపోలో హాస్పిటల్. గిన్నే మా దగ్గరనే మన ఇక్కడ ఓవైసీ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఈ ఏరియానే. అన్నీ ఇక్కడనే జరుగుతున్నాయి. ఆ కుక్కర్ల భార్యను ముక్కలు చేసి అన్నీ ఈ ఏరియానే, బడంగపేట ఈ ఏరియానే జరుగుతున్నాయి అన్నీ. ఏందో ఈ ఏరియాకు అంతా అట్లున్నట్టుంది. సో ఇదిగో చూడండి, అసలు ఆ యొక్క విచిత్రం ఏంటిదంటే చూడండి, విషాదం అనేది ఇక చూడండి. రంగారెడ్డి జిల్లా బడంగపేట, గుండెపోటుతో చనిపోయిన వరుడు అనిల్ కుమార్. చూసారా? వివాహమైన జస్ట్ 48 గంటలు మృతుడు. ఈ కాపీరైట్ వస్తుందని నేను మొత్తం సౌండ్ చేస్తలేను. అంటే దీన్ని బట్టి చూడండి, అంటే
ఎంత ఇదిగోండి ఎంత యంగ్ ఉన్నాడు పిల్లగాడు, ఇది చూడండి సాయి అనిల్ కుమార్ మృతుడు, ఎంత యంగ్ ఉన్నాడు. జస్ట్ ఎంత 26 సంవత్సరాలు ఉంటాడు అంతే, 26 సంవత్సరాలు, 1999 కదా. సో ఇంత మంచిగా ఉన్నాడు, ఎంత మంచి హీరో లెక్క ఉన్నాడు. చూడు ఎట్లా చనిపోయింది. అంతకుముందు మంచిగానే ఉన్నాడు కదా. పెళ్ళైన 48 గంటలకి 24 గంటలకి ఎందుకయ్యా అట్లా ఎట్లెందుకు చచ్చిపోతున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి మీరు అందరూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, డాక్టర్లు, పురోహితులు, పండితులు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ముల్లాలు, అందరినీ ప్రశ్న అడుగుతున్నాను నేను, ఎందుకు చనిపోతున్నాడు? లెక్కనే 8వ తారీఖు 7వ తారీఖు ఇట్లాంటి వెరీ డేంజర్ మ్యారేజ్ డేట్లని మా గురువు గారు ఎప్పుడో చెప్పినారు. అది నేను ఫాలో చేసి నాకు విడాకులు వచ్చినాయి, నాకు ఇంకా పానం మిగిలింది, నాయనా ఇట్లాంటి మ్యారేజ్ డేట్ చేసుకోవద్దురా అని నేను వీడియోలో మొత్తుకుంటున్నా. అయినా ఎవరికి చెవుని మీద ఇట్లా పేనేవారది, ఇట్లా వచ్చారా సైంటిస్ట్, పానం పోతే పానం వస్తుందా, పానం పోతే పానం వస్తుందా? ఇప్పుడు ఎంత విషాదం, ఎంత విషాదం. అసలు చనిపోయే ముందు 1 గంట ముందట, నాన్న నువ్వు ఇక్కడనే ఉండు నేను పాట పాడిందట, యాక్టివ్ ఉన్నాడట. ఏం జరిగిందో ఏమో ఠాగూర్ సినిమా లెక్క అయిపోయిందట మొత్తం. చూసిందా? ఇంత విషాదాన్ని మనకి ఇస్తుంది మ్యారేజ్ డేట్ అనేది. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి కదా, పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి. మంట ఎందుకైంది? మ్యారేజ్ డేటు. తర్వాత మ్యారేజ్ డేట్ ఒకటే కాదు, మళ్ళీ ఈ మ్యారేజ్ డేట్కు అనుకూలంగా ఇంకేం జరిగింది అంటే, మ్యారేజ్ డేట్కి అనుకూలంగా ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఏం జరిగిందంటే, ఖచ్చితంగా ఆ డేట్ ఆఫ్ బర్త్కి చూడండి, ఎప్పుడైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఇదిగో మనం వేదిక్ గ్రీడ్ ఇట్లా వేస్తాం, ఇట్లా వేదిక్ గ్రీడ్ వేసినప్పుడు మనకు ఇదిగోండి ఇక్కడ 3 1 9 9 2 8 ఇది ఫస్ట్ ఎవరికైనా ఇట్లుంటుంది. ప్రస్తుతం ఆయన చనిపోయినప్పుడు వేదిక్ గ్రీడ్ ఎలా ఉందంటే, చూడండి ప్రస్తుతం ఆయనకి కేతు మహాదశ నడుస్తుంది, అందులో రాహు వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే ఈ 4 నంబర్ వచ్చిందనుకో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇదిగోండి, సో కేతు మహాదశలో అందులో రాహు ఉన్నాడు, గోచారం శని నడిచింది, ప్రత్యంతర దశ 9 అయింది. సో ఇవన్నీ నిండినాయి. తర్వాత ఇవి చూడండి, ఈ లైన్ యాక్టివేషన్ అయింది. అందుకోసమే నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, మా ప్రేక్షకులకు ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఈ లైన్ యాక్టివేషన్ అయితే విపరీత రాజయోగం వస్తుంది. వెంటనే సీఎం అవుతారు, వెంటనే పిఎం అవుతారు, వెంటనే మెగాస్టార్లు వచ్చిన ఇట్లా అవుతారు, వెంటనే ఇట్లా మరణ గండాలు కూడా వస్తాయి. అయితే అప్పు లేకపోతే డౌన్. విపరీత రాజయోగాన్ని ఇస్తుంది, విపరీతమైన నష్టాన్ని కూడా ఇస్తుంది. ఎందుకు నష్టాన్ని ఇచ్చింది? ఆ మ్యారేజ్ డేట్. మళ్ళీ ఆ పేరులో అనిల్ అనే పేరు, నిల్ లైఫ్ అనే, నిల్ అంటే 0. ఇట్లాంటి పేర్లు పెట్టుకొని, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు. వాళ్ళ అయ్యా ధీరుభాయ్ అంబానీ, వాళ్ళ అయ్యా ఇటు 50% అటు 50% పంచిచ్చిండు కదా. మరి ముఖేష్ అంబానీ ఏమో మస్తు పెరిగిపోతుండు, మరి అనిల్ అంబానీ ఎందుకు అప్పులకు? ఇది అనిల్, అఖిల్ ఇట్లాంటి పేర్లన్నీ కూడా జీవితంలో ఇబ్బంది పెడతాయి. ఇక్కడ పేరు ఇబ్బంది అయింది. వేదిక్ న్యూమరాలజీ ప్రకారము ఇది డెత్ లైన్ వచ్చింది. తర్వాత మ్యారేజ్ డేట్ వచ్చేసరికి ఇట్లా అయిపోయింది. మ్యారేజ్ డేట్ మనకు వెరీ వెరీ డేంజర్ నంబర్లో ఉంది. వీటన్నిటికీ ఫలితం ఏం జరిగింది? సో యూనివర్స్లో నంబర్స్ అన్నీ కూడా ఈ విశ్వమే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విశ్వం, ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా చీకటి, వెలుగు, మంచి, చెడు, పగలు, నైటు, ఇట్లా ఇవన్నీ డివైడ్ అయి ఉంటుంది. లక్కీ నెంబర్ ఉన్నదంటే అన్లక్కీ నెంబర్ ఉంటుంది, దేవుడు ఉన్నదంటే రాక్షసుడు ఉన్నాడు. ఇవన్నీ తెలియకుండా వేస్ట్ న్యూమరాలజీ, వేస్ట్ అనుకుంటే నువ్వే వేస్ట్ అవుతున్నావు, నేను కాదు వేస్ట్ అయ్యేది. ఎవరైతే తెలివి ఉన్నోడు, దిమాకు ఉన్నోడు, అరే న్యూమరాలజీలో ఇంత రహస్యం ఉన్నప్పుడు మనం ఎందుకు పాటించకూడదు?
బాబా పాండంగం అనే వ్యక్తి డబా రొట్టెలు అని 5 పైసలకు అమ్మిన వ్యక్తి ఈరోజు యోగా చేసి బయాలజీ టీచర్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పి బొమ్మలేసి పెయింటర్గా చేసి 1,00,000 యోగా క్యాంపులు చేసి ఎన్నో చేసి అష్టదరిద్రాలు పెంచి న్యూమరాలజీ అనే విద్యని 2025 నుంచి 2015 నుంచి పాటించి ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి రెంట్ ఆఫీస్ నుంచి ఈరోజు ₹1 కోటి ఆఫీస్ దాకా తీసుకొచ్చిండు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎవరు కూడా న్యూమరాలజీ లేరు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అన్నదమ్ములు లేరు, వాళ్ళ సరౌండింగ్లో ఎవరు లేరు. మరి అట్లా ఇండిపెండెంట్గా వచ్చి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున ఒక ఆఫీసు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్టే కేవలం న్యూమరాలజీ సబ్జెక్ట్ పట్టుకున్నా కాబట్టి ఈ స్థాయికి వచ్చిన. నువ్వు పట్టుకోవు, సగం పట్టుకుంటాడు, ఇట పట్టుకుంటాడు, మళ్ళీ పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. గురువుగారి ఫీజులు ఎక్కువ, గురువుగారి దగ్గర నేర్చుకున్న శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోతా, ఎందుకు ఫీజులు తక్కువ అని. అక్కడ సగం నేర్చుకునే బాయ్ ఆయన మొత్తం నేర్చుకున్నాడు. ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకున్నాడా, 3 నెలలు 6 నెలలు నేర్చుకుని పోయి ఆయనకు సగం రాసిస్తాడు. ఇప్పుడు ఈరోజు ఒక ఆయన చేసిండు, ఒక మా శిష్యుడు ఇచ్చిండట, మొత్తం నమ్మ వెరీ బ్యాడ్ ఇక పేరు చెప్పకూడదు, మీ అందరికి తెలిసిపోతుంది. సో వెరీ బ్యాడ్ మళ్ళీ ఇంకో పైత్యం ఇప్పుడే ఆయనకు ఫోన్ చేసిండు, పేరు ఆయన బెస్ట్ మ్యారేజ్ వాళ్ళే చేసుకున్నారట. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఏమైంది, మొన్న జూను 27వ తారీఖు ఎప్పుడో వాళ్ళ భార్య చనిపోయిందట. గురువుగారు ఎప్పుడో చెప్పిండు 4, 13, 22, 31 తారీఖులో వివాహం చేసుకుంటే మంచిది కాదు అని చెప్పిన. ఇప్పుడు ఇదంతా పైత్యం. యూట్యూబ్లో వీడియోలు చూసుకొని తనకు తనుగా వైద్యం చేసుకుంటే వికటిస్తాయి తప్ప ప్రయోగాలు సక్సెస్ కావు. వాళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి మా భార్య చనిపోయింది గురువుగారు, మరి బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అంటే కదా, ఏడ చేసుకున్నావు అన్న. మేమేమే చేసుకున్నాం గురూజీ. అంటే నువ్వే డాక్టర్, నువ్వే పేషెంట్వా, ఇక మేమెందుకున్నాం. అందుకోసమే ప్రయోగాలు చేయకుండా తప్పకుండా నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్నా. అర్థమైందా? ఏదైనా యోగ విద్య అయినా, ఆయుర్వేదమైనా, న్యూమరాలజీ అయినా, వేదిక న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత నేను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఈ స్థాయికి వచ్చిన. సో అందుకోసం నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరమే మనకు లాస్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఇయర్ ఫీజు పెరుగుతుంది, బంగారం రేటు పెరుగుతుంది. నేను చేస్తానో చేయనో డౌట్, నేను చేయకపోవచ్చు. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ నేను 1 ఇయర్లో సక్సెస్ అయిపోయినా అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా, మెల్లమెల్లగా సక్సెస్ అవుతున్నా. నెలకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు నాకు రియల్ ఎస్టేట్లో వస్తుంది. అది బిజినెస్. నాది రియల్ ఎస్టేట్ అనేది ప్యూర్ బిజినెస్. మరి అక్కడ నాకు బిజినెస్లో మంచిగా వచ్చినప్పుడు మీ దోషాలు తీసుకొని నా ఆరోగ్యం, నా పనులు కూడా కొట్టుకొని, నాకు శరీరం అంతా మూతికి నడుముకు అన్నికి పట్టీలు వేసుకొని తిరగడం నాకేం అవసరం. ఇది బెస్ట్ మ్యారేజ్ అనేది, మరుమాంగళ్య దారుణం అనేది వ్యాపారం కానే కాదు. వ్యాపారం అయితే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం చేయాల్సింది. కానీ సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలిసి మీరు నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఏమైనా జరిగిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీర్ఘ సుమంగళి భవ, విజయ భవ, ఖండ విజయ ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యమస్తు, శ్రీరస్తు, శివమస్తు, తదాస్తు. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.